రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంట్లో ప్రేమ చిచ్చు. దీంతోపాటు కొడుకే తండ్రిపై సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇది రాష్ట్ర రాజకీయాల కంటే కూడా హాట్ టాపిక్గా మారిపోయింది. సో రాష్ట్రంలో మరి ముఖ్యంలో హైదరాబాద్కి సంబంధించిన మరి ఈ సంఘటన ఒక వైరల్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే ఒకరి మీద ఒకరు దాడి చేశారు అంటూ, మనుషుల మీద దాడి చేశారంటూ కూడా ప్రతి ఆరోపణ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంటున్న మాట ఏంటంటే ఆయన నా కొడుకే కాదు అంటున్నాడు. మరి ఈయనేమో నా మీద దాడి చేయించాడు మా డాడీ అని ఈయన చెప్తున్నాడు. మొత్తం మీద ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంట్లో ప్రేమ చిచ్చు, అదేవిధంగా కొడుకే తండ్రిపై సంచలన ఆరోపణలు చేయడం ఇది ఒక అంశంగా మారింది. ఇక డీటెయిల్ చూసినట్లయితే రాజకీయాలలో ప్రత్యర్థులు వీరి మధ్య వివాదాలు సహజంగా ఉంటాయి, మనం చూస్తున్నాం. సో ఒక ప్రజాప్రతినిధి ఇంట్లోనే వారి కుటుంబంలోనే ఈ వివాదం అనేది రచ్చకెక్కితే ఎలా ఉంటుంది అన్నదానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో తన తండ్రి తన ప్రాణాలకు ముప్పుగా మారాడు అంటూ కూడా ప్రకాష్ గౌడ్కి సంబంధించిన కొడుకు సంతోష్ కుమార్ గౌడ్ ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరి తన తండ్రి తన పాలిట విలన్గా మారాడు అని ఈయన చెప్పడం, అదేవిధంగా ఒకరి మీద ఒకరు పోలీస్ కేసులు పెట్టుకున్న ఈ క్రమం కూడా మనకు కనిపిస్తుంది. అయితే ప్రేమ వివాహం వల్లనే ఇవన్నీ కూడా వచ్చాయి అంటూ కూడా. అయితే సంతోష్ కుమార్ మరి మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో కూడా సో తన తండ్రికి మరి ఈ పెళ్ళి ఇష్టమే మొదట్లో ఇద్దరు పెళ్లి చేసుకుంటాము అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. అటు తర్వాత పెళ్లి చేసుకోండి మీ ఇష్టం అని అన్నారు. ఈ క్రమంలోనే జూలై 8న నిశ్చితార్థం జరిగింది. సో ఇక అప్పటి నుంచి కూడా మరి సంతోష్ గౌడ్ మరి వాళ్ళ అత్తగారింట్లోనే మకాం ఉంటున్నాడు. అయితే ఇదే క్రమంలో వాళ్ళ అత్తకి మరి మిగతా వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఉన్న క్రమం ఒకటి ఉన్న విషయం ఉంది. అయితే ఇదే క్రమాన్ని చోటు చేసుకొని సో ఒక 40 మంది వరకు బయట నుంచి కూడా ఆగంతుకులు లోపల రావడం, సో డబ్బులు అడగడం, వారి మీద దాడికి దిగడం, ఇదే క్రమంలో మరి వారి మీద ప్రాణాపాయం కలిగించేలాగా వారు కూడా చేష్టలు చేశారు. ప్లస్ ఇంట్లో ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారంటూ సో ఈయన కేసు పెట్టడం కూడా జరిగింది. మరి మొత్తంగా తెలంగాణ రాజకీయాలలో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. అసలు వివాదం అన్నది ఇప్పుడు మనం అనుకున్నాం. అయితే ఈ క్రమానికి సంబంధించిన ఇందులో కొన్ని లీకేజీలు కూడా మనకి ఆంధ్రప్రభకి ఎక్స్క్లూజివ్గా దొరికాయి. అవి చూస్తే ప్రయత్నం చేద్దాం. సో మనం చూస్తున్నాం ఈ ఫోటోలో సంతోష్ గౌడ్ సంబంధించిన చిత్రపటం, అదేవిధంగా తను ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న శ్రేష్కి సంబంధించిన ఫోటో కూడా చూస్తున్నాం. ఇది జూలై 8న ఈ నిశ్చితార్థం జరిగినట్లుగా మనకి ఆధారాలు దొరుకుతున్నాయి. అయితే దీని తర్వాత ఒక వీడియో కూడా మనకి వైరల్గా మారింది. ఈ వీడియో మనం చూసినట్లయితే ఇది సంతోష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో సంతోష్ గౌడ్ వాళ్ళ ఇంట్లో అంటే అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు సో కొంతమంది దుండగులు వచ్చారు, తమ మీద భౌతిక దాడికి దిగారు, ప్రాణాపాయం కూడా కలిగించే క్రమంలో వాళ్ళు ప్రవర్తించారు, ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు అని ఆరోపిస్తున్న సంతోష్ గౌడ్కి సంబంధించిన ఈ వీడియో. సో ఇందులో క్లియర్గా చూడొచ్చు. మరి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, అటు ప్రక్క ఏమో శ్రేయశ్రీ ఉంది, వారి బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళ మదర్ కూడా ఉంది. సో వారితోటి వాళ్ళు వాగ్వివాదం పడుతున్నట్లుగా మనకు క్లియర్గా తెలుస్తోంది. సో వీడియో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈ వివాదం కూడా క్లియర్గా చూడొచ్చు విజువల్లో. మరి మీరు రండి పిఎస్కి రండి మాట్లాడుకుందాం అంటూ కూడా అవతల వాళ్ళు చెప్తున్నారు. సో యువతల సంతోష్ ఉన్నట్లుగా మనకి వీడియోలో కూడా తెలుస్తున్న క్రమం. అయితే మరి శ్రేష్ ఎవరైతే ఉందో నిశ్చితార్థం చేసుకున్న తన భార్య కాబోతున్న యువతి ఎవరైతే ఉందో సో ఆమెతో కూడా మరి ఇక్కడ వాగ్వాదం పడుతున్నారు. సో ఈ వీడియో మనకి ఒక లీకేజ్ అయింది. మీరు కూడా కాంప్లీట్ ఏంటంటే ఈ డోర్ ఒకటి ఇంకా మీరు ఒకటి కెమెరాలు ఉన్నాయండి. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే ఈ వీడియోలో మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంటే పోలీసులు మరి దాన్ని అంటే పర్యవేక్షించడానికి ప్లస్ పరిశీలించడానికి కూడా పోలీసు కేసు పెట్టిన తర్వాత పోలీసులు కూడా ప్రాథమిక దర్యాప్తు చేసేందుకు ఇక్కడికి వచ్చిన క్రమం. అయితే వారు విరిగిపోయిన ఫర్నిచర్ని, అదేవిధంగా ధ్వంసం కాబడిన ఫర్నిచర్ని కూడా క్లియర్గా కట్టుగా చూపిస్తున్నారు. అయితే మీ దగ్గర సీసీలో ఇవన్నీ రికార్డ్ అయినాయా అన్న ప్రశ్న కూడా ఆ పోలీసులు వాళ్ళు వేస్తున్నారు, దానికి సమాధానంగా వాళ్ళు చూపిస్తున్నారు. అయితే దీనికి సంతోష్ గౌడ్ కూడా ఒక కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు కూడా రాసుకున్నారు. అంటే మర్డర్ అటెంప్ట్ ప్లస్ దీంతో పాటుగా
మరి ఫర్నిచర్ ధ్వంసం చేశారంటూ కూడా సో ఈ యొక్క 2 అభియోగాల మీద వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. అయితే ఈ కేసు మరి ఫిర్యాదులు తీసుకోలేదు పోలీసులకు అంటూ కూడా అక్కడ వాళ్ళు చేస్తున్న అంటే బాధితులుగా ఉన్న శ్రేయశ్షి కానీ అదేవిధంగా సంతోష్ గౌడ్ కానీ చెప్తున్న క్రమంలో పోలీసులు అయితే ఈ ఫిర్యాదులు తీసుకోలేదు, అటుపక్క అంటే తన తండ్రి పక్షం వారి నుంచి పెట్టిన ఫిర్యాదుని మాత్రమే తీసుకున్నారంటూ మనకు చెప్తున్నారు. సో ఇదే క్రమంలో పోలీసులు ఎంటర్ అవడం, పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత మరి అక్కడ ఫర్నిచర్ని చూపించడం, సో ఆ క్రమం అంతా మనం విజువల్లో చూస్తున్నాం. రైట్, ఇక్కడ ఎవరైతే మరి ఇప్పుడు సంతోష్ గౌడ్కి సంబంధించిన అత్తగా చెప్పబడుతున్న ఆమెకు ఎవరో ఆర్థిక లావాదేవీలలో బకాయిలు ఉన్నారని, సో అదే క్రమంలో 40 మంది ఆ క్రమంలో ఇంటికి వచ్చి భౌతిక దాడి చేసేందుకు అదేవిధంగా దౌర్జన్యం చేసేందుకు కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటూ కూడా దీనికి సంబంధించిన ఒక ఆడియో కూడా లీక్ అయింది. ఆడియో కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అయితే డిస్టర్బెన్స్ అయితే ఆడియోలో ఉంది, సో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. దాన్ని ఎట్లా చేయాలంటే పనిరాకులు చేయాలి. పైసల విషయం వచ్చి నేను చూసుకున్నాను. దాన్ని పనిరాకులు చేయాలి. పొద్దుగా తెలుస్తాను. లెక్కలు వస్తుంది. ఏం లేదు, నువ్వు అన్నప్పుడు చేస్తాడు, దాన్ని పనిరాకులు చేస్తాడు. రైట్, ఇప్పుడు ఆడియో చుట్టం జరిగింది. మరొక ఆడియో కూడా మనం వినిపించే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా మరి ప్రకాష్ గౌడ్ మాట్లాడినట్టుగా మనకి ఉన్న సమాచారం. అయితే అందులో ఒక 10 మందిని రెడీ చేశాను, సిద్ధం చేశానంటూ కూడా అస్పష్టంగా ఆయన యొక్క వాయిస్ మనకు వినిపిస్తోంది. సో అది కూడా ఎక్స్క్లూజివ్గా వినిపించే ప్రయత్నం చేద్దాం. నేను పొద్దుగా చేసిన మనిషిగా వాళ్ళ మళ్ళీ నువ్వు నేను దానికి ఇప్పుడు ఎక్కడ తెలియదు దాకా నువ్వు నేను మాట్లాడుతున్నది. ఇంకోటి దానికి తెలియదు మనం పోయిందాకా 10 మందిని తయారు చేసిన మంచిగా ఒడ్డులో ఉంటారు, బాగుంటారు. వాళ్ళు వస్తారు, నువ్వు మళ్ళీ ఇంకో పుష్పం నువ్వు పోతే ఏమవుతా నువ్వు అయితే దానికి జంబడి సరిపోతుంది. వాళ్ళు పైసలు అడుగుతారు చేస్తే పక్క చేయాలి. అక్కడ పైన జరిగింది అది ఉంటుంది, తెలుసుకుని ఉంటుంది. దానికి వచ్చిందా ఉదయం 9-10 గంటలు పెట్టుకోవాలి కదండి. ఎవరు దాకా పోయినా మళ్ళీ చెప్పాలి కదా. రైట్, మరి మొత్తంగా ఈ 2 ఆడియోలు కూడా మనకి ఎక్స్క్లూజివ్గా మనకి లభించడం జరిగింది. అయితే మరొక విజువల్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ విజువల్లో దాదాపు మరి చాలామంది గుంపు కూడిన పరిస్థితి. రైట్, క్లియర్గా మనకి వీడియోలో వినిపిస్తోంది, కొంచెంసేపు కనపడింది, తర్వాత కొంచెంసేపు వినపడుతుంది. సో దీని ప్రకారం ఎవరైతే వాళ్ళ ఇంట్లోకి రావడం జరిగిందో దాదాపు 40 మంది వరకు కూడా మా ఇంట్లో వాళ్ళు వచ్చారు, మా మీద దాడి చేశారు అంటూ కూడా ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడిన మా క్రమంలో కూడా ఉన్నాయంటూ కూడా విజువల్స్లో మనకు క్లియర్గా కట్ కనిపిస్తుంది. అయితే ఇందులో విజువల్స్లో మరి మనకు కనిపిస్తున్న వ్యక్తులు సో లోపల వాళ్ళు ధ్వంసం చేసడం ప్లస్ ఫర్నిచర్ను కూడా మరి విరగొట్టడం, సో వారితో దురుసుగా ప్రవర్తించడం, సో దురుసుగా మాట్లాడడం, దుర్భాషలాడటం కూడా క్లియర్ కట్గా మనకి ఇందులో కనిపిస్తోంది, వినిపిస్తోంది. సో ఈ క్రమంలో మరి వారు మా మీద దాడి చేశారు అంటూ కూడా దాదాపు 40 మంది వచ్చారంటూ కూడా ఈ దాడి వెనుక, ఈ 40 మంది వెనుక తన తండ్రి ప్రకాష్ గౌడ్ హస్తం ఉంది అంటూ కూడా సంతోష్ గౌడ్ ఆరోపిస్తున్న క్రమం మనం చూస్తున్నాం. మొత్తం మీద దీనికి సంబంధించిన మరొక విజువల్లో కూడా మనం చూడొచ్చు. ఒక ఫిర్యాదు అయితే వాళ్ళు రాయడం జరిగింది. సో ఈ ఫిర్యాదుకు కూడా డేట్ వచ్చేసి August 5, 2026. సో టు ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నార్సింగి పోలీస్ స్టేషన్, సైబరాబాద్ అంటూ కూడా ఇందులో అటెంప్టివ్ మర్డర్
ప్లస్ ప్రాపర్టీ డ్యామేజ్ గురించి ఈ రెండు ప్రధానంగా జరిగాయంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదు మీద పోలీసులు అంతగా స్పందించలేదన్న ఆరోపణలు కూడా సంతోష్ గౌడ్ చేస్తున్నాడు. సో వీరితో పాటుగా మరి నిశ్చితార్థం చేసుకున్న తర్వాత తన బెటర్ ఆఫ్గా మారబోతున్న శ్రేయస్షి కూడా దీని మీద ఆరోపణ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద వీళ్ళిద్దరూ విడివిడిగా ఈ కేసులు ఫిర్యాదు చేశారా, లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి ఒక ఫిర్యాదు చేశారా అన్న క్రమంలో కూడా ఒక డౌట్ అయితే వస్తుంది. అయితే మొత్తం మీద వీళ్ళ యొక్క ఫిర్యాదుని వాళ్ళు పూర్తిగా పట్టించుకోలేదు. సో వాళ్ళ తండ్రి వైపే వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, బయాస్గా వాళ్ళు అక్కడ వ్యవహరించారంటూ కూడా సంతోష్ గౌడ్ ఇక్కడ మనకి చెప్తున్న క్రమం చూస్తున్నాం. మొత్తం మీద ఈ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసులో కూడా కొన్ని ప్రశ్నలు మనకు కనిపిస్తున్నాయి. అసలు వివాదం ఏంటో చూసాం. సో అయితే నా ప్రాణాలకు ముప్పు ఉంది, అంటే లైఫ్ థ్రెట్ ఉంది అంటూ కూడా ఇక్కడ సంతోష్ గౌడ్ తన తండ్రి మీదే ఇక్కడ ఆరోపణలు చేయడం మరి సంచలనంగా తీసుకోవచ్చు. అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎమ్మెల్యేగా ఉన్న ప్రకాష్ గౌడ్ ఇంట్లోనే ఈ విధంగా జరగడం, మరి ఇంట్లో ఇంటి కుటుంబంకి వివాదం, అదేవిధంగా ప్రేమ, ఈ పెళ్ళి, నిశ్చితార్థం, ఈ అంశాలు కూడా ఒకసారిగా రచ్చకెక్కడం అన్నది ఇక్కడ మొత్తం రాజకీయంగా కాకపోయినా సో ఇక్కడ సామాజికంగా బయటకు వచ్చింది. సో ఇట్లాంటి ఇళ్లలో ఇవి కూడా జరుగుతాయా, అటువంటి అంశాలు కూడా బయటకు వస్తాయా, పోలీస్ స్టేషన్ వరకు వెళ్తాయా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే వస్తున్నాయి. సంతోష్ గౌడ్ ఆరోపణల్లో అత్యంత తీవ్రమైన అంశం ఏంటంటే నా ప్రాణాలకు ముప్పు ఉంది, నన్ను తిరిగి చంపేస్తారు, సో ఇప్పుడు కాకపోయినా రేపు ఎప్పుడైనా చంపేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్లస్ మీడియాలకు కూడా, అంటే మీడియాకి ఇస్తున్న ఇంటర్వ్యూలో కూడా తనకి లైఫ్ థ్రెట్ ఉందంటూ, లైఫ్ థ్రెట్ ఎవరి నుంచో కాదు నా తండ్రి నుంచో ఉందంటూ కూడా ఆయన చెప్పడం సంచలనంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక మరి దీనికి సంబంధించి ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే ఏమంటున్నారంటే వాడెవడో నాకు సంబంధం లేదు, ఈ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, సమయం వచ్చినప్పుడు మాట్లాడతానంటూ కూడా తాజాగా మాట్లాడినట్లుగా మరి మీడియాలలో వస్తున్న కథనాల్లో కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద తండ్రి కొడుకు మరి ఒక ప్రేమ వివాదం, అదేవిధంగా ఒక నిశ్చితార్థం. సో ఈ అంశంలో మొత్తానికి అక్కడ ప్రకాష్ గౌడ్కు సంబంధించిన కుటుంబం ఒక వ్యవహారం అనేది రాష్ట్ర స్థాయిలో సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. మొత్తం మీద రాజకీయ ప్రభావం ఉందా దీని మీద, లేకపోతే పోలీసుల ఒత్తిడి ఉందా అనే ఆరోపణలు కూడా ఇప్పటికే వస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు మరి ఎలా దర్యాప్తు చేస్తాయి, ఎవరికి న్యాయం చేస్తాయి, ఎవరి వైపున న్యాయం ఉండేలాగా మరి వ్యవహరిస్తాయి, లేకపోతే నిక్కచ్చిగా అక్కడ న్యాయం ఉంది ఇక్కడ అన్యాయం ఉందని తేల్చి చెప్తాయన్న కూడా తెలియాలి. ఇక ప్రేమ వివాహం, కుటుంబ గౌరవం, రాజకీయ పలుకుబడి, ఈ మూడు ప్రధాన అంశాల చుట్టే మరి గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. సో దీనికి సంబంధించిన వీడియోలు కానీ, విజువల్స్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ, ఆడియో లీక్స్ కానీ వైరల్ అవుతున్న క్రమం చూస్తున్నాం. ఇక చివరిగా ఒక మాట అనుకుందాం, ఇది నిజంగా ఒక తండ్రి కొడుకు మధ్య కుటుంబానికి సంబంధించిన వివాదంగా అనుకుందామా, లేకపోతే రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా? సో రాజకీయంగా ఒత్తిళ్ళు లేకపోయినా మరి దీంట్లో ఒక కొడుకుపై జరుగుతున్న ఏదైతే దాడి ఉందో, లేదు అంటే తన మీద తండ్రి వైపు నుంచి జరుగుతున్న దాడి ఏదో, ఈ దాడిని ఎలా తీసుకోవచ్చు, ఇది నిజంగా దాడులుగా తీసుకోవచ్చా, లేకపోతే కాకతాళికంగా జరుగుతున్నాయా? సో అతను నా కొడుకే కాదు, సో అవసరం ఉన్నప్పుడు నేను మాట్లాడతాను, అప్పుడు చూసుకుంటాను అంటూ కూడా ప్రకాష్ గౌడ్ మాట్లాడినట్టుగా మరి మీడియా లీకేజ్లో కూడా మనకు తెలిసి వస్తుంది. మొత్తం మీద పోలీసుల ఫిర్యాదులో నిజంగా మరి జాప్యం చేస్తున్నారా, ఎందుకని చేస్తున్నారు? అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఆయన మరి తనకు అన్యాయం జరిగింది, తనకు ప్రాణ భయం ఉంది, తనకు ఇలా మరి బెటర్ ఆఫ్గా మారబోతున్న శ్రేయస్షి గురించి కూడా నేను ఇలా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నా మీద దాడి చేశారు, అయితే వేరే కారణం పెట్టి నా మీద దాడి చేశారన్న క్రమంలో కూడా ఆయన ఆరోపిస్తున్న క్రమం. మొత్తం మీద ఈ ప్రశ్నలు, అంటే కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. పోలీసు దర్యాప్తు ప్లస్ ఆధారాలు, అధికారిక ఫిర్యాదులు, వీటితో పాటుగా తదుపరి న్యాయ ప్రక్రియ ఎలా ఉంటుందో కూడా మనం వేచి చూద్దాం. మొత్తం మీద ఆరోపణలను తీర్పులుగా మార్చకుండా నిజం ఏంటో బయటపడే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. సో ఇది బాధ్యతాయుతమైన ఒక జర్నలిజంగా మనం చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఏం జరిగింది అనంత మాత్రమే మేము చెప్పాము, అంతేగాని ఇందులో ఏ కుటుంబానికి పరువు నష్టం కలిగేలాగా, లేకపోతే ఎవరికి అందులో అంటే ప్లస్ అయ్యేలాగా మాత్రం ఎటువంటి బయాస్ లేకుండా ఉన్నట్టు మాత్రం చెప్పడం జరుగుతుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.